జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అమరవీరుల స్తూపానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం కలెక్టర్ కార్యాలయంలో పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పోలీసు కవాతు ఆకర్షితులై ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు, జిల్లాలోని తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ విజేతల వీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. సన్మాన్ గాడ్ రాష్ట్ర కళ్యాణ చక్కని గీతం అమరవీరుల మీద కుమార్ అండ్ మైసన్న బృందం. తదుపరి పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పెన్నులు అందజేసే కార్యక్రమం. ఈ రోజు జిల్లా అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశగా వెలుగులు విరిజిమ్ముతూ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పినందుకు నాకు గర్వంగా ఉంది. ఈ సందర్భంగా అమరులు కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తారీఖు వరకు సరికొత్తగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. మన జిల్లాలో 241 గ్రామ పంచాయత్, 30 వార్డులో ఆల్ అధికారులు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి దాదాపు 1,30,000 అప్లికేషన్స్ కూడా అది అప్పుడు కలెక్ట్ చేయడం జరిగింది. 6 గ్యారంటీల భాగంగా ఆర్టీసీ బస్సెస్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 48 కోట్ల మంది మహిళలు ఈ పథకానికి వినియోగించుకున్నారు. ప్రయాణ ఛార్జెస్ భారం తగ్గిపోవడంతో దాదాపు ఒక 1600 కోట్ల రూపాయలు అది భారం అనేది తగ్గింది. ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా అరులైన